మిల్లర్లు రైతులను మోసం చేసే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం జిల్లా సాలూరు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని మంత్రి అన్నారు. ఎరువులు వాడకుండా పంట పండించాలని రైతులకు మంత్రి సంధ్యారాణి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించాం. మనకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే అన్నదాత చాలా సంతోషంగా, ఎందుకంటే అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇవ్వడానికి రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే 24 గంటల్లోపు డబ్బులు పడతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకి గన్నీల ఇబ్బంది ఉండదు, అలాగే హమాలీల ఛార్జీలకు ఇబ్బంది ఉండదు. మనం ఏ మిల్లుకి తీసుకెళ్లాలంటే ఆ మిల్లుకి ఆ లారీలతో ప్రభుత్వమే బాధ్యత తీసుకెళ్తుంది. ధాన్యం ఇవ్వడం వరకే రైతు తాలూకా బాధ్యత, ఆ తర్వాత మిగిలిన బాధ్యతలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి రైతులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇవ్వడం అంటే చాలా ఆనందం.